ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనము. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనము ఎటువంటి హృదయంతో దేవునికి అర్పణ అర్పించుచున్నామో దాని గురించి మనతో మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం అంటుంది, మనము ఎంతైతే దేవునికి అర్పణిస్తున్నామో అది రహస్యముగా ఉండాలి. చాలామంది సంఘాల్లో చూస్తున్నట్లయితే చాలామంది జీవితాల్లో ఏదైనా దేవుని మందిరంలో ఒక స్పాన్సర్ చేసినప్పుడు, దేవునికి ఏదైనా కానీ ఇచ్చినప్పుడు నా పేరు పలకాలి, మందిరంలో అందరి ముందు నా పేరు చెప్పి నన్ను పొగడాలి. ఇటువంటి హృదయము, ఇటువంటి ఆలోచనలు ఎవరు కలిగి ఉంటారంటే దుష్టుడైనటువంటి అపవాది ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టే నన్ను పొగడాలి, అందరి ముందు నన్ను గొప్పగా నా గురించి మాట్లాడాలి అనే ఆలోచనతో గర్వించాడు. కాబట్టే పరలోకం నుండి పడద్రోయబడి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీవిచ్చే అర్పణ ఈరోజు ఎలా ఉండాలి అంటే, దేవుని యొక్క సన్నిధిలో నీ కుడి చేతితో చేస్తున్నది నీ ఎడమ చేతికి కూడా తెలియకుండా ఉండాలి. కాబట్టి అంత రహస్యముగా ఉండాలి. అది దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది. కాబట్టి మనము రహస్యమందు చూస్తున్నటువంటి తండ్రి ఆయన చూస్తున్నాడు అని మనం ఏది చేసినా ఆయన నామ మహిమ నిమిత్తము రహస్యముగా మనము చేయాలి. కాబట్టి ఈరోజు మన అర్పణ ఏ విధంగా ఉన్నది, మనం దేవునికి ఏ విధముగా మనం అర్పణ అర్పించుచున్నాము ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని అందరి ముందు కనిపించే విధంగా కాకుండా, ఆర్భాటంగా కాకుండా, బాహాటంగా కాకుండా రహస్యమందు చూస్తున్న దేవునికి లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక ఆయన కొరకు మనం చేసినట్లయితే దానికి 100 అంతల ఫలాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఇస్తున్నప్పుడు ఇచ్చే హృదయాన్ని కూడా దేవుడు చూస్తాడు. మంచి హృదయముతో మనం దేవునికి ఇద్దాము. ప్రభువు యొక్క గొప్ప ఆశీర్వాదాలు మనందరము కూడా 100 అంతలముగా పొందుకొందుముగాక. ఆమేన్.